హాయ్ హలో వెల్కమ్ టు 6 నేను మీ ప్రశాంత్. సో నిన్న జరిగిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే మన బాలయ్య బాబు గారు అయితే చీఫ్ గెస్ట్గా అయితే రావడం అయితే జరిగింది. సో వచ్చాకైతే అప్పుడు ఫ్యాన్స్ హంగామా అయితే ఇంకా వేరే లెవెల్ అని అయితే చెప్పొచ్చు. మనకి బిస్వక్ సేన్ గారికి అండ్ అలాగే బాలకృష్ణ గారికి అయితే ఈక్వల్ ఫ్యాన్స్ అయితే ఉంటారు. అంటే వీళ్ళిద్దరిని ఇష్టపడే ఫ్యాన్స్ అయితే చాలా మంది అయితే ఉంటారు. సో ఆయన మళ్ళీ అక్కడ అయితే చాలా హంగామా అయితే చేయడం జరిగింది. కొన్ని కామెడీ సీన్స్ కానివ్వండి అలా సో చాలా అయితే చేయడం జరిగింది. సో ఒకటైతే లీక్ చేయడం అయితే జరిగింది. అదేంటో కాదు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో అయితే ఒకటైతే రాబోతుంది అన్నట్లు మన బాలకృష్ణ గారు అయితే వారి మాటల్లో అయితే లీక్ చేయడం అయితే జరిగింది. త్వరలో ఓ మంచి కాంబో కూడా అనౌన్స్ చేయబోతాం. డిజిటల్ అండ్ శాటిలైట్ మనకు కూడా మంచి ఒక కాంబో ఉంది ఒకటి. అదే తర్వాత ఇస్తాం, మీకు అనౌన్స్ చేస్తాం తర్వాత. ఏంటో అది అంటే ఇంతకుముందు ఆల్రెడీ మళ్ళీ ఒకసారి అయితే చెప్పడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇది అంటే చాలా వరకు హైలైట్ చేస్తున్నారు. మరి ఇంతకీ అసలు ఏంటి అనేది చాలా సస్పెన్స్గా అయితే ఉంది. అంటే ఇంకా అదేంటి అనేది అయితే ఇప్పటివరకు అయితే లీక్ చేయలేదు. కానీ చాలామంది ఫ్యాన్స్ అయితే ఏమంటున్నారు, అది ఒక షో కానివ్వండి అంటే ఒక ప్రోగ్రామ్ లాంటిది అయితే కండక్ట్ చేస్తున్నారని చాలామంది అంటారు. అలాగే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మూవీ కూడా రాబోతుందని అయితే అంటున్నారు. సో మరి మూవీ వస్తుందా లేకపోతే ఏదైనా మంచి వైరల్ షో అయితే కండక్ట్ చేస్తున్నారా ఏంటి అనేది అయితే చాలామంది అయితే వెయిట్ చేసి చాలామంది దానికోసం అయితే అప్డేట్ కోసం అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంకా ఒక షో కానివ్వండి ఒక నార్మల్ ఒక మూవీ కానివ్వండి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తుందంటే ఇంకా వేరే హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఆటిట్యూడ్ నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది కాబట్టి ఇంకా వేరే లెవెల్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే బాలకృష్ణ గారి ఆటిట్యూడ్ చూసాము అండ్ బిస్వక్ సేన్ గారి ఆటిట్యూడ్, వీళ్ళిద్దరికి మెయిన్ ఆటిట్యూడ్ మూవీసే ఎక్కువ. అంటే మనకి వీళ్ళు రియాలిటీలో చూసుకున్నా కానివ్వండి అండ్ మూవీలో చూసుకున్నా కానీ వీళ్ళిద్దరికి ఏంటంటే ఆటిట్యూడే బాగా సెట్ అవుతుంది. అండ్ ఆ ఆటిట్యూడ్కే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అంటే ఇంకా మన బాలకృష్ణ గారు అయితే ఎక్కడ చూసినా కానీ మనం నార్మల్గా బయట పొలిటికల్లో చూసినా కానీ నార్మల్ ఇక్కడ ఈవెంట్లో చూసినా కానీ ఆ కోపంలో ఉండేదే ఎక్కువ వైరల్ అవుతుంది. అంటే ఫ్యాన్స్ని తిట్టేది కానివ్వండి ఫ్యాన్స్ని కొట్టేది కానివ్వండి అదే చాలా వైరల్ అవుతుంది. అండ్ బాలకృష్ణ గారు అట్లా తిడితేనే చాలా మంది ఫ్యాన్స్కి అయితే ఇష్టం ఉంటుంది. అండ్ మళ్ళీ మనం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ గురించి మాట్లాడుకుంటే కనుక మూవీ మాత్రం ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. మనం ఆల్రెడీ ట్రైలర్ అయితే చూసాం. ట్రైలర్ అయితే హైలైట్ ఉంది. అంటే ఎక్కువ మనకు ఆ ట్రైలర్లో చూసినట్లయితే ఎక్కువ రక్త చరిత్రనే కనిపిస్తుంది. అండ్ ఆటిట్యూడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి అండ్ అలాగే స్క్రీన్ ప్లే డైరెక్షన్ కానివ్వండి సో చాలా బాగుంది. అండ్ మనకి స్టోరీ పరంగా చూసుకున్నా కానీ ట్రైలర్లో స్టోరీ పరంగా చూసుకున్నా కానీ అంజలి యాక్టింగ్ కానివ్వండి నేహా శెట్టి యాక్టింగ్ కానివ్వండి సో వీళ్ళిద్దరి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఇందులో మళ్ళీ అంజలి యాక్టింగ్ అయితే కొంచెం ఆటిట్యూడ్ కానివ్వండి అంటే కొంచెం సీరియస్ లుక్లో అయితే ఉంది. అండ్ నేహా శెట్టి అయితే కొంచెం డల్గా ఆయన అంటే మన విశ్వక్ సేన్కి అయితే కొంచెం వైఫ్ క్యారెక్టర్ కాబట్టి అంటే అంజలి కొంచెం భయపడుతూ అలా. ఆల్రెడీ మన విశ్వక్ సేన్ గారు అయితే ఫలక్నామా దాస్ మూవీ అయితే చూసాం. సో అది వచ్చేసి అయితే 5 years అయితే అయిపోయింది. సో 5 years అయినా కానీ ఆ క్రేజ్ మాత్రం తగ్గలేదు. అండ్ అందులో ఆటిట్యూడ్ అందులో కూడా రక్త చరిత్ర అనేది మనకు బాగా అనిపిస్తుంది. కూడా అంతకు మించి అయితే ఆటిట్యూడ్ అయితే ఉంది. సో మూవీ అయితే చాలా బాగా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ మూవీ వచ్చేసి అయితే ఈ మంత్ 31st అయితే రాబోతుంది. సో గ్రాండ్గా అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ కూడా చాలా బాగా ఆడుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా ఈ మూవీ గురించి ఏమనుకుంటున్నారో అలాగే మన బాలకృష్ణ గారు ఇచ్చిన అప్డేట్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6